Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. Hello friends, welcome to 27th and 28th April Daily Hindu News Analysis. So ఈ వీడియోలో మనము 27th and 28th హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో లెట్స్ ఫస్ట్ సీ ద ఎజెండా. బిఫోర్ దట్ మనకి ఏంటంటే చాలా ఎడిషన్స్ ఉంటాయి. వాటిల్లో మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకుని మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఇన్ కేస్ టు బీ ఇన్ సింక్ విత్ దిస్ వీడియో, ప్లీజ్ డు ఫాలో ద ఢిల్లీ ఎడిషన్. ఓకే, ద ఫస్ట్ అండ్ foremost article, Sarvam AI, the first firm to get the government aid to build the artificial intelligence model, is the first important article మనం అయితే డిస్కస్ చేస్తాము. NCW, National Commission for Women, looks into the harassment plaint by that of the Madura teachers, is a second important thing where we discuss about National Commission for Women. And the third one, government brings the Cybercrime Center I4C under PMLA అండర్లోకి మనకైతే కనుక I4Cని అయితే తీసుకుని రావడం జరిగింది. సో we will see what does it mean by. The next one, Maharashtra's Ladki Bahin scheme, empowering the women through financial assistance, is the fourth important article. The next one, Iran president speaks to Modi, condemns the terror attack in Pahalgam in Jammu and Kashmir, is the next article we will see. Iran's president visits the site of port blast that killed around 40 and as well as injured 1,000, is the next one. Pakistan supporters to face NSA, says Assam Chief Minister, is the next article we will cover. Philippines and United States of America test the air defenses as China seizes the reef. The next one, 2 years on, Smile barely reduces beggary, rescues only 970 persons, is the next one. National Investigation Agency టేక్ ఓవర్ ద ప్రోబ్ ఇంటూ ద పహల్గామ్ అటాక్. ఎన్ఐఏ వాళ్ళు ఫార్మల్గా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ప్రోబ్ అనేటువంటిది కండక్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. వి విల్ సీ వాట్ డస్ ఇట్ మీన్ బై. అండ్ ఫైనల్లీ వీ విల్ ఎండ్ ద డిస్కషన్ విత్ DGCA పుట్స్ అవుట్ ద అడ్వైజరీ ఓవర్ ద ఎయిర్ స్పేస్ రిస్ట్రిక్షన్స్. మన యొక్క డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు సో దే హ్యావ్ ఇష్యూడ్ ద అడ్వైజరీ టు ఆల్ ద ఎయిర్లైన్స్. So we will cover this as a last article. So these are the articles we'll see, and let us start with the discussion. First and foremost article, Sarvam AI, the first firm to get the government aid to build the artificial intelligence model. So what does it mean by? So ఈ రోజున మీరు చూసినట్లయితే there are different మనకి AI మోడల్ రేస్ అనేటువంటిది మనకైతే నడుస్తుంది. లైక్ ఓపెన్ AI అనేటువంటిది డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ మనకైతే కనుక ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ AI అని చెప్పేసి, లేకపోతే మైక్రోసాఫ్ట్, దెన్ వీ హ్యావ్ ద గూగుల్. ఎవరికి వాళ్ళు కొత్త కొత్త LLM మోడల్స్ని, ఏ మోడల్స్ని LLM అంటారు. LLM మోడల్స్ అంటే అర్థం ఏంటంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని అర్థం. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ChatGPT, I think you are aware of it, is one such example of the model. ChatGPT అనేది ఒక ఇంటర్ఫేస్ అంతే, దాని వెనకాల డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ GPT 4.4, 4.0 టర్బో, 4.0 మినీ, ఇలా రకరకాల మోడల్స్ అయితే కనుక ఉంటాయండి. ఇవన్నీ కూడా మనకి వెస్ట్రన్ మోడల్స్ అంతే. ఇది అయితే మన కంట్రీలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ని స్ట్రెంగ్తన్ చేయాలి, ఇండిజినస్గా మనం డెవలప్మెంట్ చేయాలి, మన ఓన్ లోకల్ లాంగ్వేజెస్ని ఇది కన్సిడర్ చేస్తూ ఇంక్లూజివ్గా మనకైతే కనుక బిల్డ్ చేయాలి అని వి బ్రాట్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇండియా AI మిషన్ అని చెప్పేసి మనం తీసుకుని రావడం జరిగింది. ఇండియా AI మిషన్. ఈ యొక్క ఇండియా AI మిషన్ ఏ మినిస్ట్రీ అండర్లో వర్క్ చేస్తుంది అని అడుగుతుంటారు. ఇట్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ మినిస్ట్రీ అండర్లో మనకైతే వర్క్ చేస్తుంది. ఈ ఇండియా AI మిషన్ అండర్లో చాలా పిల్లర్స్ ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పిల్లర్ మనకి తీసుకుంటే కనుక ఇండియా AI కంప్యూట్ కెపాసిటీ అంటాం.
ఇండియా ఏఐ కంప్యూట్ కెపాసిటీ, వేర్ మనం ఇక్కడ టార్గెట్ ఏంటి అని అంటే, సో జనరల్లీ కంప్యూటేషనల్ కెపాసిటీ అనేటువంటిది కావాలి. అంటే ఇలాంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని ట్రైన్ చేయాలి అని అంటే మనకి కంప్యూటేషనల్ పవర్ అనేటువంటిది ఇంపార్టెంట్. దానికి మనం ఏం యూజ్ చేస్తాము, జీపీయూస్ అనేటువంటివి యూజ్ చేస్తాం. మన క్లాసికల్ కంప్యూటర్స్లో సిపియూస్ మనకి ఏ విధంగా ఉంటాయో, సో ఫాస్టర్ ప్రాసెసింగ్ అనేటువంటిది ఉండడానికి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ జీపీయూస్. వాటిని మనం యూజ్ చేసి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ని ట్రైన్ చేయడం అయితే జరుగుతుంది. దెన్ ఆ యొక్క కంప్యూటేషనల్ కెపాసిటీని మనకి స్ట్రెంగ్తన్ చేయడం గురించి వాట్ వి థాట్ ఈస్, ఒక పిల్లర్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఇండియా ఏఐ కంప్యూట్ కెపాసిటీ అనేటువంటి పిల్లర్ని మనం తీసుకుని వచ్చాం అనమాట. ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటంటే అరౌండ్ 14,000 జీపీయూస్, గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్స్ అని చెప్పేసి అంటారు. ఆ యొక్క జీపీయూస్ని మనం ఏంటి అని అంటే క్రియేట్ చేస్తామండి. సెకండ్ ఇంపార్టెంట్ పిల్లర్ మనకి ఏంటంటే కనుక వీ హ్యావ్ ఇండియా ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ అంటారు. ఇండియా ఏఐ ఇన్నోవేషన్ సెంటర్, వాట్ డస్ ఇట్ మీన్ బై, ఇదేం చేస్తుంది? పిల్లర్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. అంటే వాట్ ఈస్ ఇండియా ఏఐ మిషన్ అని చెప్పేసి అడిగినప్పుడు మనము ఈ యొక్క ఇండియా ఏఐ మిషన్ గురించి తెలియాలి. ఇండియా ఏఐ మిషన్కి సంబంధించినటువంటి ఉన్నటువంటి 7 పిల్లర్స్ కూడా మనకైతే తెలియాలి. దాంట్లో ఒకటేంటి, కంప్యూట్ కెపాసిటీ. రెండోది ఇన్నోవేషన్ సెంటర్. ఈ ఇన్నోవేషన్ సెంటర్లో మనం ఏం చేస్తాము అని అంటే కనుక, సో ద లార్జ్ మల్టీ మోడల్స్ని మనం ఏంటి అని అంటే కనుక ఎల్ఎల్ఎమ్స్ని మనం ఏంటి అని అంటే కనుక డిజైన్ చేయడం జరుగుతుంది, డెవలప్ చేయడం జరుగుతుంది. దెన్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఇండియా ఏఐ డేటాసెట్స్ ప్లాట్ఫామ్. డేటాసెట్ ప్లాట్ఫామ్స్ ఏం చేస్తుంది, ఇదేంటంటే ఈ ఇనిషియేటివ్ అండర్లో ఇప్పుడు ఈ యొక్క మోడల్స్ని మనం ట్రైన్ చేయాలి అనుకున్నాము. దానికి కంప్యూటేషనల్ కెపాసిటీ అవసరం అని చెప్పేసి అనుకున్నాం. మరి ఆ కంప్యూటేషనల్ కెపాసిటీతో పాటు ఇంకేం కావాలి, మనకి డేటా కావాలి. సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేటువంటిది కావాలి. సో ఆ హ్యూజ్ క్వాలిటీ డేటా ఉంటే ఆ యొక్క డేటా అంతటిని కూడా మనం ఈ యొక్క మోడల్కి ఇస్తే ఆ మోడల్ ట్రైన్ అయ్యి దాంట్లో ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేసి దెన్ ఇట్ స్టార్ట్స్ ప్రిడిక్టింగ్ the new things. So that is where here India AI datasets platform lo manam em chestamu, so we will provide the non personal datasets ni manam enti ante provide chestamandi. Non personal datasets, ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ కాష్ అని చెప్పేసి ఒక కొత్తగా ప్లాట్ఫామ్ని మనకి తీసుకుని వచ్చారు. వాట్ వాజ్ అ ప్లాట్ఫామ్ నేమ్, ఏఐ కాష్ అనేటువంటిది కొత్త ప్లాట్ఫామ్ నేమ్. దెన్ కమ్స్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ పిల్లర్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఇండియా ఏఐ అప్లికేషన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్. అండ్ దెన్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఇప్పుడు ఈ యొక్క నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈస్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అయిపోయిన తర్వాత ఫ్యూచర్ స్కిల్స్ ఇనిషియేటివ్ అండి. అంటే ఈ ఫ్యూచర్ స్కిల్స్ ఇనిషియేటివ్ అండర్లో మనం ఏం చేస్తామో, సో వీ విల్ డెవలప్ ద వర్క్ ఫోర్స్. ఈ మోడల్స్ని డెవలప్ చేయాలి అని అంటే కనుక వర్క్ ఫోర్స్ అనేటువంటిది మనకు కావాలి కదా, దాన్ని డెవలప్ చేస్తాం. లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్, పిహెచ్డి ప్రోగ్రామ్స్, ఇలా కొత్తవి మనం ఇంట్రడ్యూస్ చేసి పీపుల్ యొక్క స్కిల్స్ని మనం అయితే కనుక ఎన్హాన్స్ చేయబడడం జరుగుతుంది. దెన్ వీ హ్యావ్ ద సిక్స్త్ వన్ వచ్చేసి ఇండియా ఏఐ స్టార్టప్ ఫైనాన్సింగ్. ఇక్కడ మనం ఏం చేస్తాము అని అంటే కనుక వీ విల్ ప్రొవైడ్ ద అసిస్టెన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. అంటే డీప్ టెక్ ఏఐ స్టార్టప్స్ ఉంటాయి కదా, ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ మీద వీటి మీద వర్క్ చేసేటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళకి మనం ఏంటి అని అంటే కనుక ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ అది కూడా మనం ఫండింగ్ యాక్సెస్ అది కూడా ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసి సేఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రస్టెడ్ ఏఐ. వాట్ డస్ ఇట్ మీన్ బై అంటే మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేస్తున్నటువంటిది ఎలా ఉండాలి అని అంటే కనుక ఇట్ షుడ్ బి రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఇట్ షుడ్ బి ఇన్క్లూజివ్. అంతే తప్ప ఎటువంటి డిస్క్రిమినేటరీగా కూడా మనకైతే కనుక ఉండకూడదు, ఎటువంటి బయాస్డ్ ఉండకూడదు. అలా ఉండకుండా మనకి ఏంటి అని అంటే కనుక ఆ యొక్క మోడల్ని మనం డిజైన్ చేయాలి. ఈ యొక్క సేఫ్ అండ్ ట్రస్టెడ్ ఏఐ అనే పిల్లర్లో మనం ఏం చేస్తాము అంటే గైడ్ లైన్స్ని అండ్ ఫ్రేమ్వర్క్స్ని మనం ఏంటంటే డెవలప్ చేయడం జరుగుతుందండి. సో ఓవరాల్ మనకి తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా ఏఐ మిషన్ అని చెప్పి తీసుకొచ్చారు. అక్కడ మినిస్ట్రీ ఏంటో తెలియాలి. ఇవన్నీ కూడా కాంపోనెంట్స్, యూ కెన్ సే కాంపోనెంట్స్ ఆర్ యూ కెన్ సే పిల్లర్స్, వాట్ ఎవర్. సో దట్ ఈస్ మనకి ఏంటంటే కనుక ఇండియా ఏఐ కంప్యూట్ కెపాసిటీ, ఇన్నోవేషన్ సెంటర్, డేటా సెట్ ప్లాట్ఫామ్, అప్లికేషన్ డెవలప్మెంట్, ఫ్యూచర్ స్కిల్స్, స్టార్టప్ ఫైనాన్సింగ్, సేఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రస్టెడ్ ఏఐ.
ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది అంటే దేర్ వాజ్ ఏ బెంగళూరు బేస్డ్ స్టార్టప్ కంపెనీ ఒకటి ఉంది, దట్ ఈస్ నోన్ యాజ్ సర్వం ఏఐ అని చెప్పి. ఈ సర్వం ఏఐ అనేటువంటి వాళ్ళు ఎవరు అంటే బెంగళూరు బేస్డ్ స్టార్టప్ కంపెనీ. వీళ్ళ యొక్క లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని వీటిని కూడా వీళ్ళు తయారు చేస్తారు. వీళ్ళకి గవర్నమెంట్ ఫండింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తుంది. దేనికి? ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ని బిల్డ్ చేయడం గురించి. సో దట్ ఈస్ వేర్ దిస్ ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్. సో లెట్ us read the important points మనకి. So that is, Sarvam AI became the first company to receive the government support under the India AI mission to build an indigenous large language model, LLMని మనం తయారు చేయడం జరుగుతుందండి, విచ్ ఈస్ ఫ్లూయెంట్ ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్. సో జనరల్లీ మనకి ఏంటంటే వెస్ట్రన్ మోడల్స్ తీసుకుంటే కనుక సో దే ఆర్ నాట్ దాట్ మచ్ ఫ్లూయెంట్ ఇన్ అవర్ ఇండియన్ లాంగ్వేజెస్. మన యొక్క ఇండియన్ కల్చర్, ఇండియన్ ఇదిని మనకి ఏంటంటే రిఫ్లెక్ట్ చేస్తూ ఈ యొక్క మోడల్ని మనం అయితే డిజైన్ చేయబడడం జరుగుతుంది. వాట్ ఈజ్ సర్వం ఏఐ? సర్వం ఏఐ ఈజ్ బేసికల్లీ ఏ బెంగళూరు బేస్డ్ స్టార్టప్ కంపెనీ విచ్ వాస్ ఫౌండెడ్ ఇన్ 2023. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఏంటంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ కంపెనీ టు యాక్సెస్ ఏ పూల్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్వైర్డ్ జీపీయూస్ అండర్ ద ఇండియా ఏఐ మిషన్. ఇందాక అనుకున్నాం కదా 14,000 జీపీయూస్ని గవర్నమెంట్ ఏంటి అని అంటే ఎక్వైర్ చేసుకుని స్టార్టప్స్కి ఇది ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఆ యొక్క కంప్యూటేషనల్ కెపాసిటీ అనేటువంటిది మనకి ప్రొవైడ్ చేస్తుంది. అవుట్ ఆఫ్ దెమ్ ఇప్పుడు ఒక 400 జీపీయూస్ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క సర్వం ఏఐకి ప్రొవైడ్ చేయబడతాయి. ఎందుకని? ఈ యొక్క ఎల్ఎల్ఎంని డిజైన్ చేయడం గురించి. సో ఇట్ ఈస్ ఫోకస్డ్ ఆన్ బిల్డింగ్ ద లార్జ్ లాంగ్వేజ్ మోడల్ విచ్ ఇస్ మెయిన్లీ ఫ్లూయెంట్ ఇన్ దట్ ఆఫ్ ద ఇండియన్ లాంగ్వేజెస్. ఎస్. సో సపోర్ట్ ఏం ప్రొవైడ్ చేస్తున్నాము? వీఆర్ ప్రొవైడింగ్ ద యాక్సెస్ టు ద పూల్ ఆఫ్ జీపీయూస్ విచ్ ఆర్ అక్వైర్డ్ బై దట్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇనీషియల్ సపోర్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక 6 months ఫర్ ద మోడల్ డెవలప్మెంట్ మనం అయితే కనుక చేస్తాము. ఇలా డెవలప్ చేసినటువంటి మోడల్ అనేటువంటిది ఇండియన్ లాంగ్వేజెస్లో ఫ్లూయెంట్గా ఉంటుంది. ఇట్ విల్ హ్యావ్ ద మోర్ రీజనింగ్ క్యాపబిలిటీస్ అయితే ఉంటాయి. అండ్ ఇట్ ద ఎంఫసిస్ ఇస్ ఆన్ మోడర్న్ పారామీటర్ ట్యూనింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎఫిషియంట్ టోకెన్ ప్రాసెసింగ్. సో గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ మనకి తీసుకుంటే కనుక ఇందాక అనుకున్నాం కదా ఏఐ కాష్ అని చెప్పేసి. వాట్ డస్ దిస్ ఏఐ కాష్ మీన్ బై? ఏఐ కాష్ అనేటువంటిది మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక డేటా సెట్ని ప్రొవైడ్ చేస్తుందండి. అరౌండ్ 350 డేటా సెట్స్ అంటే డిఫరెంట్ డొమైన్స్లో మనకి ఏంటి అని అంటే దీంట్లో అప్లోడ్ చేయబడ్డాయి. సో దట్ ఏఐ డెవలపర్స్ దాన్ని యూస్ చేసుకునే విధంగా. Clear? So then what is this India AI mission? It is a government initiative to promote the artificial intelligence development and innovation within the India. The aim is to build the indigenous AI capabilities across the different sectors is basically the goal మనకి. So the possible mains question ఎలా అడుగుతారు దీనికి సంబంధించి అంటే కనుక examine the coming to the next one. So the possible mains question can be, examine the significance of India AI mission in promoting the indigenous AI capabilities in India. How will the initiatives like supporting Sarvam AI boost the India's technological self-reliance? మనము మెజారిటీ ఆఫ్ ద సెక్టార్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అది డిఫెన్స్ సెక్టార్ కానివ్వండి లేకపోతే క్రిటికల్ మినరల్స్లో కానివ్వండి, వీ వాంట్ టు బీ ద సెల్ఫ్ సఫిషియంట్. అంటే మనము ఇతర కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకుండా మన ఓన్గా మనం ఏంటి అని అంటే కనుక ప్రొడక్షన్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాం. ద సేమ్ వే ఇట్ అప్లైస్ టు ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాజ్ వెల్, వేర్ ద ప్లాన్ ఈస్ టు డెవలప్ ఇండిజినస్ ఏఐ టెక్నాలజీస్ని మనమైతే కనుక డెవలప్ చేసుకోవాలి అని. క్లియర్? సో హియర్ దెర్ వాజ్ వన్ అదర్ పొటెన్షియల్ క్వశ్చన్ అండి. ఏంటంటే మీకు గ్లోబల్ ఏఐ యాక్షన్ సమిట్ అని చెప్పేసి మనకి రీసెంట్గా జరిగింది. ఏఐ యాక్షన్ సమిట్ అని చెప్పేసి వేర్ వాజ్ దిస్ సమిట్ టుక్ ప్లేస్ అనేటువంటిది కమెంట్ అయితే కనుక చేయండి. రీసెంట్గా గ్లోబల్ ఏఐ యాక్షన్ సమిట్ జరిగింది. వేర్ డస్ దిస్ సమిట్ టుక్ ప్లేస్ ఈస్ బేసికల్లీ ద థింగ్ కమెంట్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్ క్వశ్చన్ చూడండి. విత్ రిఫరెన్స్ టు ద ఇండియా ఏఐ మిషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. First one, it aims to promote the development of indigenous LLMs in India. Okay. Under this mission, the government plans to provide GPUs for AI training and as well as development. Then next one, Sarvam AI is the first company that is selected under this initiative. And which of the above statements is or are correct statements అని చెప్పేసి అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇట్ ఎయిమ్స్ టు ప్రమోట్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండిజినస్ LLMs ఇన్ ఇండియా. కరెక్ట్ స్టేట్మెంట్. ది గవర్నమెంట్ ప్లాన్స్ టు ప్రొవైడ్ ద GPUs ఫర్ AI ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సర్వం AI ఈజ్ ద ఫస్ట్ కంపెనీ విచ్ ఇస్ సెలెక్టెడ్ అండర్ దిస్ ఇనిషియేటివ్. దిస్ వాజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ద ఆన్సర్ వచ్చేసి మనకి D123 ఈజ్ ద ఆన్సర్. Clear? Moving on to that of the next important article.
National Commission for Women NCW looks into the harassment complaints which are filed by that of the Madura teachers. రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో మనకి మధురా టీచర్స్ అయితే కనుక హరాస్మెంట్ కంప్లైంట్స్ అయితే కనుక ఫైల్ చేశారు. ఎగెనెస్ట్ హూమ్? ఎగెనెస్ట్ ద బేసిక్ శిక్షా అధికారి BSA అని చెప్పేసి ఏ పర్సన్కి ఎగెనెస్ట్గా మనకి ఏంటి అని అంటే కనుక హరాస్మెంట్ కంప్లైంట్స్ అనేటువంటివి మనకైతే ఫైల్ చేయబడడం జరిగిందండి. దీనికి సంబంధించి నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ విచ్ ఇస్ ఎ స్టాట్యూటరీ బాడీ కదా, సో ఇట్ హ్యాస్ taken the cognizance of complaints over the alleged harassment and issuing of termination notices to several women teachers in the Uttar Pradesh Madura district. NCW వాళ్ళు ఇప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ మధురాకి ఫార్మల్ నోటీస్ అయితే ఇష్యూ చేశారు. దీనికి సంబంధించి డీటెయిల్డ్ ఎంక్వైరీ కండక్ట్ చేసి రిపోర్ట్ అయితే కనుక వితిన్ 7 days సబ్మిట్ చేయండి అని చెప్పేసి. ఇక్కడ ఎందుకని NCW ఇన్వాల్వ్ అయింది? విమెన్స్ రైట్స్ వర్ వైలేటెడ్, సో దే వర్ బీయింగ్ హరాస్డ్. దట్స్ ద రీజన్ వై NCW వాజ్ ఇన్వాల్వ్డ్. ఇక్కడ మనం చూసుకుంటే మన కంట్రీలో డిఫరెంట్ నేషనల్ కమిషన్స్, ఒక్కొక్క నేషనల్ కమిషను ఒక్కొక్క పర్టికులర్ కమ్యూనిటీని, సెక్షన్ ఆఫ్ ద సొసైటీని మనకి ఏంటి అని అంటే వాళ్ళ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం గురించి అయితే ఉన్నాయండి. ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే వీ హ్యావ్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ అని చెప్పేసి ఉంది, NCSC. ఇది ఆ పేరులోనే ఉంది కదా, షెడ్యూల్డ్ కాస్ట్కి సంబంధించినటువంటి రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం గురించి ఈ యొక్క బాడీ మనకైతే కనుక ఉంది. దెన్ సిమిలర్లీ వీ హ్యావ్ ద NCST, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. షెడ్యూల్డ్ ట్రైబ్స్ యొక్క వెల్ఫేర్ గురించి, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించినటువంటి రైట్స్ని ప్రొటెక్ట్ చేయడము, ఆ రిలేటెడ్ కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేయడము, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక NCST చూసుకుంటుంది. అండ్ దెన్ కమ్స్ ద NCBC, దట్ ఈస్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని ప్రొటెక్ట్ చేయడం గురించి వీ హ్యావ్ ద NCBC. ఈ మూడు ఒక పక్క ఉంటాయి, ఎందుకంటే ఈ మూడు కూడా కాన్స్టిట్యూషనల్ ఇన్ నేచర్ కాబట్టి, ఈ మూడు కూడా కాన్స్టిట్యూషనల్ ఇన్ నేచర్ కాబట్టి ఈ మూడు మనకైతే కనుక, సో వీ హ్యావ్ దీస్ ఆర్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనమాట ఇవి మనకి. దెన్ వీ హ్యావ్ ఆన్ ద అదర్ సైడ్ వీ హ్యావ్ అదర్ బాడీస్. ఇప్పుడు మనకి న్యూస్లో ఉన్నటువంటివి దట్ ఈస్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ విచ్ ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ, పర్టికులర్లీ టు ప్రొటెక్ట్ ద విమెన్ రైట్స్ గురించి మనకు ఉన్నటువంటి బాడీ. అండ్ సిమిలర్లీ నేషనల్ కమిషన్ ఫర్ దట్ ఆఫ్ ద మైనారిటీస్, సో డబ్ల్యూకి ఆపోజిట్ M కాబట్టి మైనారిటీస్ అనమాట, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అని చెప్పేసి ఉంది బాడీ మనకి. దెన్ వీ హ్యావ్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, చిల్డ్రన్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం గురించి వీ హ్యావ్ NCPCR, సో దట్ ఈస్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. అండ్ వీ హ్యావ్ మొత్తం ఓవరాల్గా హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం గురించి NHRC, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేటువంటిది అనదర్ ఇంపార్టెంట్ బాడీ అనమాట. సో హియర్ ఇఫ్ యూ సీ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక స్టాట్యూటరీ బాడీస్ అండి, స్టాట్యూటరీ బాడీస్. ఇక్కడ మనకి ఏంటంటే మన UPSC 2023, 2022లో ఈ కమిషన్స్ అన్నిటిని కలిపేసి ఇచ్చేసి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ NCSC, NCST, NCM, NCPCR ఇచ్చేసి హౌ మెనీ ఆఫ్ ది అబవ్ ఆర్ కాన్స్టిట్యూషనల్ ఇన్ నేచర్, హౌ మెనీ ఆఫ్ ది అబవ్ ఆర్ స్టాట్యూటరీ ఇన్ నేచర్, ఇలాంటి క్వశ్చన్స్ మనకైతే కనుక అడుగుతారు మనకి. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అనేటువంటిది ఇప్పుడు మనం తీసుకుంటే ఇప్పుడు న్యూస్లో ఉంది కాబట్టి NCW అనేటువంటిది స్టాట్యూటరీ బాడీ కదా, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది మనకి 1992లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయింది. సో ద నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్ 1990 అని చెప్పేసి ఉంది, ఆ యాక్ట్ ద్వారా మనకి NCW అనేటువంటిది కన్స్టిట్యూట్ చేయబడడం జరిగింది. నౌ లెట్ us read some important points associated with this article. The National Commission for Women has taken the cognizance of the అంటే రికగ్నిషన్, నథింగ్ బట్ కాగ్నిజెన్స్ అంటే ఆఫ్ హరాస్మెంట్ కంప్లైంట్స్ అండ్ టెర్మినేషన్ నోటీసెస్ విచ్ ఆర్ ఇష్యూడ్ టు విమెన్ టీచర్స్ ఇన్ మధురా, ఉత్తరప్రదేశ్. ఫార్మల్ నోటీస్ అయితే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ మధురాకి మనకైతే ఇష్యూ చేయబడడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ కండక్ట్ చేసి రిపోర్ట్ వితిన్ 7 days సబ్మిట్ చేయమని చెప్పేసి మనకైతే అంటే కనుక చెప్పడం జరిగిందనమాట. సో స్ట్రాంగ్ డిసప్రూవల్ వాజ్ ఎక్స్ప్రెస్డ్ అగైన్స్ ద అలెజ్డ్ మిస్కండక్ట్ బై దట్ ఆఫ్ ద బేసిక్ శిక్షా అధికారి మనకి ఏంటి అని అంటే కనుక సో చేశారు. సో హియర్ ఇఫ్ యూ సీ అసలు NCW అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఇన్వాల్వ్ అయింది, పర్పస్ ఏంటి? టు ఎన్ష్యూర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్స్ రైట్స్ విచ్ ఆర్ గ్యారంటీడ్ బై
ద కాన్స్టిట్యూషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ లాస్. బికాస్ ఎందుకంటే విమెన్కి కూడా మనకి ఏంటి అని అంటే కనుక కొన్ని రైట్స్ని మనకైతే కనుక ఇవ్వబడడం జరిగింది మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియానే, వాటిల్ని ప్రొటెక్ట్ చేయడం గురించి. అండ్ టు అప్హోల్డ్ ద అకౌంటబిలిటీ ఆఫ్ పబ్లిక్ అఫీషియల్స్ ఇన్ హ్యాండ్లింగ్ ద విమెన్స్ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ మ్యాటర్స్ ఎన్సీడబ్ల్యూ మనకి ఇన్వాల్వ్ అయ్యింది. హియర్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఎన్సీడబ్ల్యూ కదా మరి, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇందాక మనం మెన్షన్ చేసిన బాడీస్ అన్నీ కూడా మనం చదువుకోవాలండి. దట్ ఈస్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈ మూడు ఒకవైపుగా చదువుకోవాలి. ఎన్సీడబ్ల్యూ, ఎన్సీఎం, ఎన్సీపీసీఆర్, నెక్స్ట్ వచ్చేసి ఎన్హెచ్ఆర్సీ అనేటువంటిది అనదర్ వేలో మనం ఏంటి అని అంటే చదవాల్సిన అవసరం అయితే కనుక మనకు ఉంటుంది. నౌ కమింగ్ టు ద ఎన్సీడబ్ల్యూ, బేసిక్ ఫ్యాక్ట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే రూట్స్, ఆర్గనైజేషన్ ఎప్పుడు ఫార్మ్ అయింది, ఆ పర్పస్ ఏంటి, పవర్స్ ఏముంటాయి, సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఛాలెంజెస్ ఏంటి ఆర్గనైజేషన్కి సంబంధించి అనేటువంటివన్నీ కూడా మనకైతే తెలియాలి. ఇది 1992లో మనకైతే ఎస్టాబ్లిష్ అయింది అండర్ ద నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్ 1990. ఇట్ ఈస్ అన్ అటానమస్ అండ్ యాజ్ ఐ సెడ్ ఇట్ ఈస్ ఏ స్టాట్యూటరీ బాడీ. ఏ ఆబ్జెక్టివ్ ఏంటి, సో టు ప్రొటెక్ట్ అండ్ ప్రమోట్ ద విమెన్స్ రైట్స్ ఇన్ ఇండియా. సో విమెన్ యొక్క హక్కుల్ని కాపాడడం, విమెన్ కంప్లైంట్స్కి సంబంధించి ఏమైనా ఎంక్వైరీ చేయాలి అని అంటే, విమెన్ రైట్స్ ఎక్కడైనా వైలేట్ అవుతూ ఉంటే వాటిని రిలేటెడ్గా రీస్టోర్ చేయటం, ఇవన్నీ కూడా మనకి చేసేటువంటిది. ఎంతమంది ఉంటారు దీంట్లో అంటే, ఒక చైర్పర్సన్ ఉంటారు, 5 members అండ్ ఎ మెంబర్ సెక్రటరీ విచ్ విల్ బి నామినేటెడ్ బై దట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ మనకైతే కనుక ఉంటారండి. సో విమెన్ రిలేటెడ్ అఫెన్సెస్ కానీ ఏవైనా సరే, టు ఇన్వెస్టిగేట్ ఆల్ ద సేఫ్ గార్డ్స్ ఫర్ విమెన్ అండర్ ద కాన్స్టిట్యూషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లాస్. అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి యాన్యువల్ రిపోర్ట్స్ని మనకైతే కనుక సబ్మిట్ చేస్తుంది ఈ ఎన్సీడబ్ల్యూ అనేటువంటిది. అండ్ ఇంతకుముందు మనం చూసాం కదా కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏవేంటి, ఎన్సీఎస్సీ, ఎన్సీఎస్టీ బాడీస్ చూసాం కదా. అవేంటంటే ప్రెసిడెంట్కి వాళ్ళ యొక్క యాన్యువల్ రిపోర్ట్ని సబ్మిట్ చేస్తారండి. కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ హిందూలో కూడా మనకు ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది, ఏమని, 2 సంవత్సరాలు అయిపోయింది ఇంకా ఎన్సీఎస్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎన్సీఎస్టీ వాటి యొక్క రిపోర్ట్స్ అనేటువంటివి ప్రెసిడెంట్కి ఇంకా సబ్మిట్ చేయలేదు అని. అండ్ ప్రెసిడెంట్కి సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్స్ ఎక్కడ లే డౌన్ చేయాలి, పార్లమెంట్లో. సో పార్లమెంట్లో మనకి ఏంటి అని అంటే కనుక టేబుల్ చేస్తారు, వాటిని కూడా ఇంకా టేబుల్ చేయలేదు అంటూ ఒక 2 to 3 days బ్యాక్ మనకి ఆర్టికల్ అయితే కనుక మనకి పబ్లిష్ అయింది. సో హియర్ పై అక్కడ మీరు చూసుకుంటే ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏవైతే ఉంటాయో ఎన్సీఎస్సీ, ఎస్టీ, బీసీ అవి ఇవన్నీ కూడా ప్రెసిడెంట్కి సబ్మిట్ చేస్తారు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఏమేం చేశారు అనేటువంటిది ఒక యాన్యువల్ రిపోర్టు. అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఈ యొక్క ఎన్సీడబ్ల్యూ దట్ ఈస్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ సెంట్రల్ గవర్నమెంట్కి వీళ్ళ యొక్క రిపోర్ట్స్ని సబ్మిట్ చేస్తుందండి. అండ్ ఇంకా ఫర్దర్గా ఇంకా మనం ఎలా విమెన్ని ప్రొటెక్ట్ చేయగలము అనేటువంటి దానికి సంబంధించి అమెండ్మెంట్స్ కూడా ఎవరు చెప్తారు, ఎన్సీడబ్ల్యూ సెంట్రల్ గవర్నమెంట్కి రికమెండ్ చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. దెన్ ఎక్కడైనా రైట్స్ రిలేటెడ్ వైలేషన్స్ అయితే కనుక అండ్ నాన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రొటెక్టివ్ లాస్ ఉంటే వాటి యొక్క రిలేటెడ్ కేసెస్ని కూడా మనకి తీసుకుంటుంది. రీసెర్చ్ కండక్ట్ చేస్తారు అండ్ అడ్వైజ్ అపాన్ ద సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద విమెన్, ఓవరాల్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి కూడా మనకి ఏంటి అని అంటే కనుక ప్రొటెక్ట్ చేయబడడం జరుగుతుంది. కానీ ఈ ఎన్సీడబ్ల్యూ అనేటువంటి బాడీకి, ఈవెన్ ఎన్సీడబ్ల్యూ అనే కాదు ప్రతి బాడీకి కూడా మనకి ఛాలెంజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, ఇలా రకరకాల బాడీస్ ఉన్నాయి కదా. ప్రతి బాడీకి కూడా కొన్ని ఛాలెంజెస్ అయితే ఇక్కడికి ఉంటాయి. ద సేమ్ వే ఎన్సీడబ్ల్యూకి కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీళ్ళకి ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ అనేటువంటిది లేదు. దే ఓన్లీ మేక్ ద రికమెండేషన్స్ అండి. సో దే ల్యాక్ ద ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. దెన్ ద నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏంటి అని అంటే కనుక స్టాఫ్ షార్టేజెస్ అనేటువంటివి సో చాలా విపరీతంగా ఉన్నాయి. మరి ఎప్పుడైతే రిసోర్సెస్ ఉండవో దెన్ ఆర్గనైజేషన్ ఎఫెక్టివ్గా మనకి పనిచేయడానికి చాలా డిఫికల్టీస్ అయితే కనుక ఉంటాయి. సో దేర్ ఆర్ స్టాఫ్ షార్టేజెస్ ఆర్ దేర్ విచ్ హ్యాంపర్ దేర్ ఎఫెక్టివ్నెస్. అండ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ గ్రూప్స్ లైక్ ట్రైబల్ విమెన్ కానివ్వండి, లేకపోతే ఫ్రమ్ ద అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, దే ఆర్ నాట్ ప్రాపర్లీ రిప్రజెంటెడ్ ఇన్ ద ఎన్సీడబ్ల్యూ. దిస్ ఈస్ అనదర్ ప్రాబ్లం మనకి. అండ్ వీళ్ళ యొక్క అవుట్ రీచ్ క్యాంపెయిన్స్ ఏవైతే కండక్ట్ చేస్తున్నారో దే ఆర్ వెరీ లిమిటెడ్ ఇన్ నేచర్. ఎందుకంటే రిమోట్ లొకేషన్స్, ఇల్లిటరేట్ పాపులేషన్స్ని రీచ్ అవ్వడానికి కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో చాలా స్ట్రగుల్ అవుతున్నారు అంటూ మనకి ఎక్స్పర్ట్స్ అయితే కనుక చెప్తున్నారు. ఇవన్నీ కూడా సో ఎన్సీడబ్ల్యూ అంటే ఏంటి, ఎన్సీడబ్ల్యూ అనేది ఎప్పుడు ఫార్మ్ అయింది, అసలు ఎన్సీడబ్ల్యూ ఏం చేస్తుంది, వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఏంటి, అండ్ ఫైనల్లీ వీ షుడ్ ఎండ్ అప్ విత్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ ఎన్సీడబ్ల్యూ. ఇవన్నీ కూడా మనం క్లియర్గా సో తెలుసుకుంటే దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్.
Moving to this, the National Commission for Women plays a crucial role in safeguarding the women's rights. Discuss the functions, challenges, and suggest some measures as well with respect to for strengthening its effectiveness can be a potential mains question manaki. So the prelims question చూడండి ఇక్కడ ఎలా అడుగుతున్నారు. With reference to National Commission for Women, consider the following statements. Number 1, it was established by an executive order of the government of India. Number 2, it has the power to enforce its recommendations. Number 3, it can suo motu take the notice of deprivation of the women's rights. Which of the above statements is are correct? మొదటిది చూడండి, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై అన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటున్నారు. కరెక్టా? కాదు కదా. ఎన్సీడబ్ల్యూ అనేది స్టాట్యూటరీ బాడీ, పార్లమెంట్ ఒక లా ద్వారా మనకి ఎస్టాబ్లిష్ చేయబడ్డ బాడీ అని చెప్పేసి మనం ఆల్రెడీ చదువుకున్నాం. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్ 1990 ద్వారా మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయింది. రెండోది, ఇట్ హ్యాస్ ద పవర్ టు ఎన్ఫోర్స్ ఇట్స్ రికమెండేషన్స్. నో, ఇట్ డస్ నాట్ హ్యావ్ దట్ ఎన్ఫోర్సింగ్ అథారిటీ. These are recommendatory in nature. Second statement is also wrong. It can take suo motu notice of deprivation of women's rights. Suo motu ante ardham enti on its own అని అర్థం అనమాట. Yes, this is correct statement. 1 and 2 only, 2 only, 3 only, 1 2 3 only. So the answer వచ్చేసి మనకి ఏంటంటే కనుక 3 only is the answer మనకి. క్లియర్ అండి. ఎన్సీడబ్ల్యూ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద స్టాట్యూట్ పేరేంటి? నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్ 1990. దేర్ రికమెండేషన్స్ ఆర్ అడ్వైజరీ ఇన్ నేచర్ అండ్ దే ఆర్ నాట్ ఎన్ఫోర్సిబుల్ ఇన్ నేచర్. NCW can take the suo motu notice of issues which are related to that of the women's rights అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఆర్టికల్కి సంబంధించి మనకి తెలియాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. క్లియర్? ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక has taken the cognizance. This is the next important article. Let us move on to the next one. Moving to the next one. Yes. గవర్నమెంట్ బ్రింగ్స్ ద సైబర్ క్రైమ్ సెంటర్ I4C అండర్ ద PMLA అని చెప్పేసి మనకి ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఏంటంటే దీని గురించి ఏంటి అని అంటే కనుక సో రీసెంట్గా మనకి మన యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్, ద డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ విచ్ ఇస్ అండర్ ద ఫైనాన్స్ మినిస్ట్రీ ఇన్క్లూడెడ్ I4C అండర్ సెక్షన్ 66 ఆఫ్ ద PMLA యాక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది డైరెక్ట్గా మనకి తెలియాలంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ మనీ లాండరింగ్ అని చెప్పేసి ఉంటుంది. మనీ లాండరింగ్ అంటారు. వాట్ డస్ ఇట్ మీన్ బై మనీ లాండరింగ్? మనీ లాండరింగ్ అంటే ఏం కాదండి, డర్టీ మనీని క్లీన్ మనీగా కన్వర్ట్ చేయడాన్ని, మనము డర్టీ మనీని క్లీన్ మనీగా కన్వర్ట్ చేయడాన్ని మనీ లాండరింగ్ అంటారు. డర్టీ మనీ అంటే ఏంటి, దాన్ని క్లీన్ మనీగా ఎలా కన్వర్ట్ చేస్తారు? డర్టీ మనీ అంటే ఏంటంటే కనుక ఇల్లీగల్ యాక్టివిటీస్ ద్వారా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్ ట్రాఫికింగ్ కానివ్వండి, విమెన్ ట్రాఫికింగ్, ఆర్గాన్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, ఇలాంటి క్రిమినల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ని చేసి సంపాదించినటువంటి డబ్బుల్ని మనకి ఏం చేస్తారంటే అదంతా ఇల్లీగల్గా సంపాదించిన డబ్బులు కదా, మరి అదంతా డర్టీ మనీ అంటారు దాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి? క్లీన్ మనీగా మార్చాలి. ఎలా మారుస్తారంటే వాటిని డిఫరెంట్ అకౌంట్స్కి స్ప్లిట్ చేసి, సో డిఫరెంట్ టెక్నిక్స్ ద్వారా మనకి ఏం చేస్తారు అని అంటే కనుక గవర్నమెంట్ ఇదిలోకి సో మనకి యొక్క మార్కెట్లోకి జెన్యూన్గా సంపాదించినటువంటి రెవెన్యూగా మనకి ఏంటి అని అంటే కనుక కలెక్ట్ చేసుకోబడడం జరుగుతుంది. సో కన్వర్టింగ్ డర్టీ మనీ ఇంటూ క్లీన్ మనీ ఈజ్ కాల్డ్ మనీ లాండరింగ్. ఇలాంటి మనీ లాండరింగ్ని ప్రివెంట్ చేయడం గురించి మనకి ఏంటంటే వీ హ్యావ్ అన్ యాక్ట్ కాల్డ్ యాజ్ PMLA, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని చెప్పేసి మనకైతే కనుక ఉంది. దీనికి సంబంధించినటువంటి కేసెస్ని అంటే ఎవరైనా ఇలా చేస్తే వాళ్ళని ఈ యొక్క PMLA కేసులో మనకైతే కనుక బుక్ చేస్తారు. అండ్ ఈ కేసెస్ని ఎవరు ఇన్వెస్టిగేట్ చేస్తారు? వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ED, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దేని అండర్లోకి వస్తుంది? డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ విచ్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండర్లోకి. అంటే డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతారండి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దేని అండర్లోకి వస్తుంది అని చెప్పేసి, ఏ డిపార్ట్మెంట్ అండర్లోకి వస్తుందని కానీ లేకపోతే ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుందని కానీ మనకి అడిగే అవకాశాలు అయితే ఉంటాయి. సో దట్ ఈస్ ED కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. మనకి PMLA కేసెస్ని ఎవరు ఇన్వెస్టిగేట్ చేస్తారు? హియర్ ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈస్ గివెన్ ద పవర్ టు ఇన్వెస్టిగేట్ దీస్ కేసెస్. ఇప్పుడు సరే, ఇప్పుడంతా గొడవ అయితే ఓకే, అంతా బాగానే ఉంది. ఇప్పుడేంటి దేని గురించి అంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ సెక్షన్ నెంబర్ 66 అని చెప్పేసి ఉంది. సెక్షన్ నెంబర్ 66 ఆఫ్ ద PMLA యాక్ట్
ఏం చేస్తుంది సెక్షన్ 66 ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు కదా, ఇన్వెస్టిగేషన్స్ చేసినప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఫైండింగ్స్ని తీసుకుంటారు కదా, ఆ ఫైండింగ్స్ అనేటువంటివి వాళ్ళు అలా ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు వాళ్ళు ఏం ఫీల్ అవుతూ ఉంటారంటే, ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఎవరైతే అఫెన్స్ చేస్తుంటారో వాళ్ళు వేరే వేరే లాస్ని కూడా వైలేట్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి మనకి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి యాక్ట్ కానీ, లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి యాక్ట్ కానీ, ఆ వైలేషన్స్ కూడా మనకి క్యారీ అవుట్ చేస్తారు అన్నప్పుడు, మరి ఆ రెస్పెక్టివ్ లాస్ని ఇంప్లిమెంట్ చేసే ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళకి డేటా అంతటిని కూడా, అంటే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ క్యారీ అవుట్ చేసి ఏదైతే చేశారో ఈ డేటా అంతటిని కూడా వాళ్ళకి కూడా షేర్ చేస్తారనమాట. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళకి డేటా అంతటిని షేర్ చేసేరు, కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి రిపోర్ట్ అంతా కూడా. సెక్షన్ నెంబర్ 66లో ఏవేవైతే ఆర్గనైజేషన్స్ ఉంటాయో వాళ్ళతో పాటు వాళ్ళకి మాత్రమే ఈ ఇన్వెస్టిగేషన్ రిలేటెడ్ డేటాని షేర్ చేయబడడం జరుగుతుంది. అర్థమైందా? సెక్షన్ నెంబర్ 66 ఆఫ్ ద పిఎంఎల్ఏ యాక్ట్ అండర్లో ఏవైతే ఉంటాయో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క డేటా అనేటువంటి దాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు షేర్ చేయడం, లేకపోతే వాళ్ళు ఏదైనా డేటా అనేటువంటిది తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ సో సెక్షన్ 66లో కొన్ని ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ మనకు ఆల్రెడీ అయితే కనుక ఉన్నాయి. వాటితో పాటు ఎప్పుడైనా ఒక కొత్త ఆర్గనైజేషన్ యాడ్ చేయాలి అని అంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ టైం టు టైం అఫీషియల్ గెజెట్లో పబ్లిష్ చేసి కొత్త ఆర్గనైజేషన్ని మనకి యాడ్ చేస్తారు. ఇదే అది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి, రీసెంట్గా నోటిఫికేషన్ ఇష్యూ చేసి ఏం చేశారు, ఇప్పుడు I4C ఉంది కదా మనకి. వాట్ ఈజ్ I4C? I4C అంటే 4 Cలు కదా, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. ఈ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C అనేటువంటి దాన్ని, I4C దేని అండర్లోకి వస్తుందమ్మా? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కదా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో కంట్రోల్లోకి వస్తుంది. ఇప్పుడు దీన్ని సెక్షన్ నెంబర్ 66లో మనకైతే కనుక యాడ్ చేయబడడం జరిగింది. యాడ్ చేస్తే అర్థం ఏంటి? ఇప్పుడు వీళ్ళు I4C వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తోటి కొలాబరేట్ అయ్యి డేటా అనేటువంటిది షేర్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు, రిక్వెస్ట్ చేయొచ్చు. అండ్ అలాగే వీళ్ళు ఏదైనా షేర్ చేయాలి అంటే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఈడీ వాళ్ళకి షేర్ చేయొచ్చు అనమాట. అయితే అంటే ఈ సైబర్ క్రైమ్స్ అవి కండక్ట్ చేసి మనీ లాండరింగ్ అవి చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, మాస్టర్ మైండ్స్ ఉంటారో, వాళ్ళని ఇప్పుడు I4C కూడా ఇప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక ట్రాక్ చేయడానికి వీలుగా ఈడీ తోటి ఇంకా ఫర్దర్గా కొలాబరేట్ అవ్వడానికి మనకైతే కనుక ఇది ఉపయోగపడుతుంది. చూడండి, దిస్ విల్ హెల్ప్ I4C to share and receive information from the Enforcement Directorate and other law enforcement agencies. It would help to identify the masterminds behind the cyber frauds. సైబర్ ఫ్రాడ్స్ కమిట్ చేసేటువంటి వాళ్ళ యొక్క ఐడెంటిటీ మనకి ఏంటి అని అంటే కనుక ఇప్పుడు వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ఇదైతే కనుక ఉపయోగపడుతుంది. అర్థమైందా? ఇది రూట్ అంతా ఏంటి, మనకి పిఎంఎల్ఏ అనే యాక్ట్ ఉంది. పిఎంఎల్ఏ యాక్ట్లో సెక్షన్ 66 అయితే ఉంది. సెక్షన్ 66లో ఉండేటువంటి ఏవైతే ఆర్గనైజేషన్స్ మెన్షన్ చేస్తారో వాళ్ళతో మాత్రమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు డేటా అనేటువంటిది, ఇన్ఫర్మేషన్ అనేటువంటి కేసు రిలేటెడ్, ఇన్వెస్టిగేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి షేర్ చేసుకోవడం జరుగుతుంది. Let us read important points then. The government has recently authorized the I4C, so that is Indian Cybercrime Coordination Center, to share and receive the information under the Prevention of Money Laundering Act to combat the cyber frauds and detect the money trails. సో ద గవర్నమెంట్ నోటిఫికేషన్ ఏంటి రీసెంట్గా ఎవరు ఇష్యూ చేశారు? రెవెన్యూ డిపార్ట్మెంట్ విచ్ ఈస్ అండర్ ద ఫైనాన్స్ మినిస్ట్రీ ఇష్యూడ్ ద నోటిఫికేషన్. ఎందుకంటే మనకి ఈడీ ఇప్పుడు దీని అండర్లోకే కదా వస్తుంది. I4C ఈజ్ ఆల్సో నవ్ ఇన్క్లూడెడ్ అండర్ ద సెక్షన్ నెంబర్ 66 ఆఫ్ ద పిఎంఎల్ఏ. దీని అండర్లో మనకి I4Cని కూడా ఇప్పుడు యాడ్ చేయబడడం జరిగింది. దీని మూలాన ఇప్పుడు ఏమవుతుంది, I4C ఏదైనా ఇన్ఫర్మేషన్ ఈడీ నుంచి తెలుసుకోవాలి అని అనుకున్నా, తీసుకోవాలి అనుకున్నా రిక్వెస్ట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకైతే కనుక తీసుకోవచ్చండి. Clear? It will help in identifying the masterminds behind the cyber crimes. It will enhance the coordination among the agencies fighting the economic and as well as the cyber crimes. Section 66 ఏం చెప్తుంది? Section 66 empowers the Enforcement Directorate ED
టు షేర్ ఇన్ఫర్మేషన్ విత్ డెసిగ్నేటెడ్ ఏజెన్సీస్ ఫర్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లాస్. ఇందాక అనుకున్నాం కదా, కొన్ని డెసిగ్నేటెడ్ ఏజెన్సీస్కి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, లేకపోతే వీ హ్యావ్ ద నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ ఉంది కదా, వీళ్ళందరికీ డేటా అనేటువంటిది షేర్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళందరూ సెక్షన్ నెంబర్ 66లో మెన్షన్ చేశారు. ఇప్పటిదాకా I4C అనేటువంటిది లేదు, ఇప్పుడు దాన్ని కూడా మనకి దీంట్లో యాడ్ చేయబడడం జరిగింది. దట్ ఈస్ వాట్ ఈస్ ద క్రక్స్ మనకి. నౌ ఏజెన్సీస్ ఇంక్లూడ్ ట్యాక్స్ అథారిటీస్, RBI, యాంటీ నార్కోటిక్స్ ఏజెన్సీస్ అండ్ అదర్స్ యాజ్ నోటిఫైడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. ఎవరు వీళ్ళందరూ కూడా సెక్షన్ 66లో మెన్షన్ చేయబడ్డ ఏజెన్సీస్. సెక్షన్ 66లో మెన్షన్ చేస్తే ఏంటి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వీళ్ళతో ఎంత కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అయినా కూడా వీళ్ళకి షేర్ చేయబడడం జరుగుతుంది. రీసెంట్ ఎక్స్పాన్షన్ యాడెడ్ అరౌండ్ 15 ఏజెన్సీ లైక్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఇప్పుడు I4Cని కూడా మనకైతే యాడ్ చేశారండి. ఇన్ఫర్మేషన్ క్యాన్ బి షేర్డ్ అపాన్ రిక్వెస్ట్ ఆర్ సో మోటో, అంటే ఆన్ ఇట్స్ ఓన్ బై దట్ ఆఫ్ ద ED. పర్పస్ ఏంటి, పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ. ఎఫెక్టివ్గా మనం ఇంకా ప్రాపర్గా లా ఎన్ఫోర్స్మెంట్ అనేటువంటిది చేయడం గురించి మనకైతే కనుక దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. Now you understood section 66 of PMLA. అసలు వాట్ డస్ PMLA అనేటువంటిది 2003లో మనకైతే తీసుకుని వచ్చారు. సో దెన్ ఎందుకని, మనీ లాండరింగ్ని ప్రివెంట్ చేయడం గురించి. అండ్ మనీ లాండరింగ్ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక ఏదైనా ప్రాపర్టీస్ని కానీ రెవెన్యూని కానీ ఇది చేస్తే కనుక వాటిల్ని టేక్ ఓవర్ చేసుకుని సీజ్ చేయడం గురించి. అండ్ అడ్రస్ ఆల్ అదర్ ఇష్యూస్ విచ్ ఆర్ కనెక్టెడ్ విత్ దట్ ఆఫ్ ద మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ని కౌంటర్ చేయడం గురించి. అండ్ PMLA అండర్లో ఎవరికి ఇన్వెస్టిగేషన్ చేసే పవర్ ఉంటుంది, ఇంకెవరికి, మన ED, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కెన్ ఇన్వెస్టిగేట్ ద అఫెన్సెస్ విత్ రెస్పెక్ట్ టు మనీ లాండరింగ్. ఇట్ కెన్ అటాచ్ అండ్ సీజ్ ప్రాపర్టీస్ విచ్ ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ లాండర్డ్ మనీ, ఎన్ఫోర్స్ ఎకనామిక్ లాస్ అండ్ ట్యాకిల్ ద ఎకనామిక్ క్రైమ్స్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు మనకి ఇంకా అదర్ యాక్ట్స్ కూడా మనకి ఇంప్లిమెంట్ చేస్తారండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఒకటి, ఫ్యూగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ ఒకటి, ఇవి కూడా మనకైతే కనుక ఇంప్లిమెంట్ చేయబడడం అయితే జరుగుతుంది. అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు మనం ఏమేమి చూసాము, అసలు PMLA ఏంటి, PMLAలో సెక్షన్ నెంబర్ 66 ఏం చెప్తుంది అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ మనం కవర్ చేసాం కదా. అసలు ఇప్పుడు రీసెంట్గా ఏ ఆర్గనైజేషన్ యాడ్ చేశారు, I4C. నౌ లెట్స్ రీడ్ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ I4C. ఏ మినిస్ట్రీ అండర్లో, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. లొకేషన్ ఎక్కడుంది, న్యూఢిల్లీలో ఉంది. అసలు ఏం చేస్తారు I4C అనేటువంటి వాళ్ళు, మన కంట్రీలో సైబర్ క్రైమ్స్కి సంబంధించి కాంప్రిహెన్సివ్గా కౌంటర్ చేయడం గురించి, అడ్రస్ చేయడం గురించి ఆ ఇష్యూస్ని మనకైతే కనుక I4C వర్క్ చేస్తుందండి. ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ నోడల్ ఏజెన్సీ ఫర్ సైబర్ క్రైమ్ ఇష్యూస్ అండ్ ఐడెంటిఫై రీసెర్చ్ నీడ్స్ ఫర్ LEA అంటే అర్థం ఏంటి, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అని అర్థం. అండ్ దే కొలాబరేట్ దమ్ విత్ R&D. ప్రివెంట్ ద మిస్యూజ్ ఆఫ్ సైబర్ స్పేస్ బై దట్ ఆఫ్ ద ఎక్స్ట్రీమిస్ట్, టెర్రరిస్ట్స్. మనకి ఏంటి అని అంటే కనుక ఈ విధమైనటువంటి సైబర్ క్రిమినల్స్, సైబర్ అటాక్స్ అవి కూడా క్యారీ అవుట్ చేస్తూ ఉంటారు. వాటిల్ని కౌంటర్ చేయడం గురించి ఈ యొక్క I4C అనేటువంటిది మనకి వర్క్ చేస్తుంది. I4Cలో మనకి ఏంటంటే డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలైటిక్స్ యూనిట్ అని, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్. దీని ద్వారానే మనము అంటే జనరల్ పబ్లిక్ వాళ్ళు ఎప్పుడైనా సైబర్ క్రైమ్కి గురైనప్పుడు కంప్లైంట్ అనేటువంటిది చేయొచ్చు అనమాట ఈ పోర్టల్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ సైబర్ క్రైమ్ ట్రైనింగ్ సెంటర్. మరి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి కదా గవర్నమెంట్ అండ్ పోలీస్ అఫీషియల్స్కి, అందుకని వర్క్ చేస్తుంది అది. అండ్ సైబర్ క్రైమ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్. సో R&D యాక్టివిటీస్ క్యారీ అవుట్ చేసి ఇండిజినస్ టూల్స్ని మనకైతే బిల్డ్ చేస్తుంది. ప్లాట్ఫామ్ ఫర్ జాయింట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ టీమ్. అండ్ దెన్ సైబర్ క్రైమ్ ఎకోసిస్టమ్ మేనేజ్మెంట్ యూనిట్, నేషనల్ సైబర్ క్రైమ్ ఫారెన్సిక్ ల్యాబొరేటరీ. ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క I4C అండర్లో ఉండేటువంటి డిఫరెంట్ కాంపోనెంట్స్ అనమాట. సో స్ట్రైట్ అవే మెయిన్స్ క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. అసలు వాట్ ఈజ్ I4C, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ కాంపోనెంట్స్ అని చెప్పేసి మనకి అడిగినప్పుడు మీరు ఈ కాంపోనెంట్స్ అన్ని గురించి కూడా మీరు మెన్షన్ చేయొచ్చండి. అండ్ సైబర్ లైన్ హెల్ప్ లైన్ నెంబర్ ఏంటి మనకి సైబర్ క్రైమ్కి సంబంధించి, సైబర్ కంప్లైంట్స్ని రిజిస్టర్ చేయడం గురించి 1930 ఈజ్ దిస్ థింగ్. అండ్ అలాగే సోషల్ మీడియాలో అవేర్నెస్ అది కూడా క్రియేట్ చేయడం గురించి సంథింగ్ కాల్డ్ సైబర్ దోస్త్ అని చెప్పేసి మనం ఇనిషియేటివ్ని కూడా మనం తీసుకుని రావడం జరిగింది. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ఆల్ అబౌట్. క్లియర్? Discuss the significance of bringing I4C under PMLA and its implications for combating the cyber crimes in India can be a potential question. Moving on to that of the next article.
See this prelims question. Consider the following statements with reference to I4C. First one, it operates under the Ministry of Finance. Okay. Second one, it functions as a nodal point for combating the cybercrimes in India. Third one, it manages the National Cybercrime Reporting Portal. Which of these statements given above is or are correct statements? మొదటిది ఆపరేట్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, కరెక్టేనా? సో ఇట్స్ రాంగ్ స్టేట్మెంట్ అండి. ఎందుకని? ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లో మనకి వర్క్ చేస్తుంది. సో ఫస్ట్ తప్పు. సెకండ్ది, ఇట్ ఫంక్షన్స్ యాజ్ అ నోడల్ పాయింట్ ఫర్ కాంబాటింగ్ సైబర్ క్రైమ్స్ ఇన్ ఇండియా, కరెక్ట్. థర్డ్ వన్, ఇట్ మేనేజెస్ ద నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్, కరెక్ట్. సో ఓన్లీ 2 and 3 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్. ఒకటి తప్పు, ఫస్ట్ తప్పు. ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లో మనకైతే కనుక వర్క్ చేస్తుంది, అదే రాసాం. I4C ఆపరేట్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ నాట్ ఫినాన్స్. రెండోది, ఇట్స్ ఎ నోడల్ ఏజెన్సీ ఫర్ సైబర్ క్రైమ్ ఇష్యూస్. మూడోది, ఇట్ మేనేజెస్ ద నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. So the next one, government spending around 65k crore on Ladki Bahin scheme power bill waiver. సో దట్ ఈస్ అజిత్. మహారాష్ట్ర యొక్క డెప్యూటీ చీఫ్ మినిస్టర్ మనకి అజిత్ పవర్ మనకైతే కనుక మాట్లాడుతూ అరౌండ్ అవుట్ ఆఫ్ ద 7 lakh crore బడ్జెట్ అవుట్లే స్టేట్ గవర్నమెంట్ ఈజ్ సెండింగ్ 3.5 lakh crore ఆన్ ఎంప్లాయీ శాలరీస్, పెన్షన్ అండ్ లోన్ అండ్ 65,000 crore ఆన్ ఇట్స్ ఫ్లాగ్షిప్ లడ్కీ బహిన్ యోజన. సో ఒక్కొక్కసారి మనకి ఏమవుతుందంటే యూపీఎస్సీ ప్రిలిమినరీలో అండ్ అలాగే ఈవెన్ మెయిన్స్లో కూడా మనం రాసుకోవచ్చు ఏంటంటే కొన్ని స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయన్నమాట, ల్యాండ్ మార్క్ స్కీమ్స్. అలాంటి స్కీమ్స్ని మనం ఏంటి అని అంటే కనుక ఎగ్జాంపుల్స్గా మనము కోట్ చేసుకోవచ్చు. అండ్ అలా వన్ సచ్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే కనుక లడ్కీ బహిన్ యోజన అనేటువంటి స్కీమ్ అండి. ఇది మహారాష్ట్రలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్లాగ్షిప్ స్కీమ్స్ అనమాట. 2024లో మనకైతే కనుక ఈ స్కీమ్ని మనకైతే తీసుకుని రావడం జరిగింది. యాజ్ పర్ దిస్ స్కీమ్ ఎలిజిబుల్ విమెన్ బెనిఫిషరీస్కి 1,500 రూపీస్ పర్ మంత్ మనకి ఏంటి అని అంటే కనుక గవర్నమెంట్ ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. సో లెట్ us రీడ్. సో ఇక్కడ రాశారు చూడండి. అండర్ ద లడ్కీ బహిన్ స్కీమ్ దట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఫ్రమ్ ద ఆగస్ట్ in 2024, eligible women in the state are given the financial assistance of about 1,500 rupees per month. అంటే వాళ్ళకి కొంత ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం గురించి, లేకపోతే న్యూట్రిషనల్ సపోర్ట్ అనేటువంటిది ఎన్హాన్స్ చేయడం గురించి, మనకి వాళ్ళని ఫైనాన్షియల్లీ ఎంపవర్ చేయడం గురించి 1,500 రూపీస్ మనకి ఏంటంటే కనుక మహారాష్ట్ర యొక్క గవర్నమెంట్ లడ్కీ బహిన్ యోజన అండర్లో మనకైతే ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. క్లియర్? సో దిస్ ఇస్ వాట్ ద ఇంపార్టెంట్ థింగ్ దట్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. ఇంకా అంతకు మించి ఇంకేమైతే కనుక అవసరం లేదు. ఈ బడ్జెట్ అమౌంట్ ఏంటి, వీళ్ళు ఎంప్లాయీ శాలరీస్కి అది ఎంత ఖర్చు పెడుతున్నారు, అవి ఏవి మనకు అక్కర్లేదు. మెయిన్లీ మై ఇంటెన్షన్ హియర్ ఈస్ లడ్కీ బహిన్ యోజన అనే స్కీమ్ ఉంది, అది ఏ స్టేట్కి సంబంధించింది, వీళ్ళు ఈ స్కీమ్ అండర్లో ఏం ప్రొవైడ్ చేస్తున్నారు అనేటువంటిది మనకైతే కనుక తెలియాలి. బేసికలీ దిస్ ఈజ్ అ స్కీమ్ విచ్ ఇస్ మెంట్ ఫర్ విమెన్ ఎంపవర్మెంట్. మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్కి సంబంధించి ఎప్పుడైనా కూడా మనకి ఏంటంటే కనుక స్కీమ్స్ కానీ ఇవి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అంటే మనకి ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్డ్ కాస్ట్స్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, విమెన్, ఓకే, దెన్ వీ హ్యావ్ చిల్డ్రన్, then persons with disabilities, and then we have prisoners, particularly మళ్ళీ దాంట్లో విమెన్ ప్రిజనర్స్ అండ్ మళ్ళీ ప్రిజనర్స్ విత్ డిజేబిలిటీస్ మోస్ట్ వల్నరబుల్ అనమాట. మరి అలాంటి వాళ్ళ గురించి గవర్నమెంట్ ఏమేమి స్కీమ్స్ తీసుకొస్తుంది అనేటువంటి దాని మీద ఖచ్చితంగా మనం అయితే కనుక మనకు ఒక క్లియర్ కట్ ఐడియా అయితే ఉండాలండి. క్లియర్? లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Iran president speaks to Modi, condemns the terrorist attack in Jammu and Kashmir. సో రీసెంట్గా మనకైతే కనుక జరిగినటువంటి పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్కి సంబంధించి మన యొక్క ఇరానియన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజేష్కియాన్ రీసెంట్గా మనకి ఫోన్ కాల్ అయితే కనుక ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీతో అయితే కనుక మాట్లాడడం జరిగిందండి. సో వేర్ హీ ఎంఫసైజ్డ్ దట్ ఈ యొక్క టెర్రరిజంని అంటే ఉగ్రవాదాన్ని మనం ఏంటి అని అంటే కనుక ఫైట్ చేయడం గురించి రీజనల్ కోఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్క దేశమే మనకి ఏంటి అని అంటే కనుక ఫైట్ చేయలేదు. సో రీజనల్ కోఆపరేషన్ ద్వారా మనం అయితే కనుక ఫైట్ చేయగలము అంటూ మనకి ఏంటి అని అంటే కనుక ఈ ఈవెంట్ని సో చాలా సివియర్గా మనకైతే కనుక క్రిటిసైజ్ చేస్తూ ఈ యొక్క టెర్రరిజంని ఎలాగైనా మనం ఏంటి అని అంటే కనుక
ఎలిమినేట్ చేసి పీస్ని ప్రమోట్ చేయాలి అంటూ మనకైతే కనుక చెప్పబడడం జరిగింది. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏంటి అని అంటే కనుక అండ్ అలాగనే మిస్టర్ పెజెష్కియాన్ మన యొక్క ప్రైమ్ మినిస్టర్ మోదీని కూడా టెహరాన్ విజిట్ చేయమని చెప్పేసి ఒక ఇన్విటేషన్ కూడా మనకైతే కనుక ఇచ్చారు. బికాస్ ఎందుకంటే ఇండియా అండ్ ఇరాన్ ఆర్ బేసికల్లీ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండి. ఈ రెండు కంట్రీస్ కూడా మనకైతే కనుక మంచి పార్ట్నర్షిప్ అయితే కనుక ఉంది. ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ పోర్ట్ దట్ ఈస్ చాబహార్ పోర్ట్ అనేటువంటిది మనం ఏంటి అని అంటే కనుక బిల్డ్ చేస్తున్నాం కదా ఇరాన్లో మనకి. ఎందుకని పాకిస్తాన్ని బైపాస్ చేసి ఆఫ్ఘనిస్తాన్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ని రీచ్ అవ్వడం గురించి మనం ఏంటి అని అంటే కనుక ఈ చాబహార్ పోర్ట్ని మనం బిల్డ్ చేస్తున్నాం. దీనికి కౌంటర్గా మన చైనా వాళ్ళు గ్వాదర్ పోర్ట్ అని చెప్పేసి బిల్డ్ చేస్తున్నారు. ఎక్కడ పాకిస్తాన్లో చైనా ఈజ్ బిల్డింగ్ ద గ్వాదర్ పోర్ట్. సో నౌ లెట్ us రీడ్ మనకి దీనికి సంబంధించి ఈ యొక్క ఇది మనకి ఏంటంటే మన యొక్క ప్రైమ్ మినిస్టర్ మోదీ అప్రిషియేటెడ్ ద ఇరాన్స్ సింపతి రిగార్డింగ్ ద ట్రాజిక్ టెర్రరిస్ట్ అటాక్. ఈ యొక్క ఉగ్రవాద దాడిని మనకి ఈ విధంగా క్రిటిసైజ్ చేస్తున్నందుకు అండ్ ఇరాన్ యొక్క సింపతిని మనం ఏంటి అని అంటే కనుక అప్రిషియేట్ చేయబడడం కూడా జరిగిందండి. సో లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. Iranian President Masoud Pezeshkian condemned the Pahalgam terrorist attack during a phone call with Prime Minister Narendra Modi. There is a dire need for regional cooperation. దేశాలన్నీ కూడా కలిపి ఒకటే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మనం ఏంటంటే టెర్రరిజంని మనం ఏంటి అని అంటే అంతం చేయాలి అనేటువంటి ఐడియాని మనకి ఏంటి అని అంటే మరలా రీఎంఫసైజ్ చేయబడడం జరిగింది. సో హీ అన్ఈక్వల్గా డినౌన్స్డ్ ద పహల్గామ్ అటాక్ అండ్ రీజనల్ కోఆపరేషన్ అనేటువంటి దాన్ని ఎంఫసైజ్ చేయబడడం జరిగింది. మన యొక్క ప్రైమ్ మినిస్టర్కి రమ్మనమని చెప్పేసి ఒక ఇన్విటేషన్ కూడా అంటే వచ్చి మన కంట్రీని విజిట్ చేయండి, టెహరాన్ని విజిట్ చేయండి అని చెప్పేసి ఇన్విటేషన్ కూడా ఇచ్చారనమాట. హియర్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ఇండియా ఇరాన్ రిలేషన్స్ అనేటువంటిది మనకైతే కనుక తెలియాలి. అసలు ఇండియా ఇరాన్ మధ్యన రిలేషన్షిప్ అనేది 1950లో ఇండియా ఇరాన్ ఫ్రెండ్షిప్ ట్రీటీ అని చెప్పి సైన్ చేసుకున్నారు. అప్పుడు మొదలైంది మనకి ఇండియా ఇరాన్కి మధ్యన అటువంటి ఫార్మల్ రిలేషన్షిప్. ఆ తర్వాత 2001లో మనకి డ్యూరింగ్ ద అటల్ బిహారీ వాజ్పేయిస్ విజిట్ మనకి టెహరాన్ డిక్లరేషన్ అనేది సైన్ చేశారు. ఆ తర్వాత 2003లో న్యూఢిల్లీ డిక్లరేషన్ సైన్ చేయడం జరిగింది మనకి. తర్వాత 2016లో మన యొక్క ప్రైమ్ మినిస్టర్ మోదీ హాజ్ విజిటెడ్ ద ఇరాన్ అయితే విజిట్ చేశారు. అరౌండ్ 12 MOUsని మనకు సైన్ చేసుకోబడడం జరిగిందండి. అండ్ 2018లో హసన్ రౌహానీ ఈయననే మొన్న ఏంటంటే హెలికాప్టర్ క్రాష్లో మనకైతే చనిపోవడం జరిగింది. హసన్ రౌహానీ ఇరాన్ యొక్క ఇంతకుముందు ప్రెసిడెంట్. ఆయన్ని ఇప్పుడు తర్వాత సక్సెసరే మనకి ఇప్పుడు పెజెష్కియాన్ మనకి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రెసిడెంట్. తర్వాత హసన్ రౌహానీ చనిపోయిన తర్వాత హెలికాప్టర్ క్రాష్లో చనిపోయిన తర్వాత మరలా మనకి అయితే కనుక ఎలక్ట్ అవ్వబడడం జరిగింది. సో అండ్ ఫోకస్డ్ ఆన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్కి సంబంధించి ఇండియా ఇరాన్ మధ్యన బైలాటరల్ ట్రేడ్ అనేది తీసుకుంటే కనుక $2.33 బిలియన్ మనకైతే కనుక ఉందండి. వాటిల్లో మనం ఎక్స్పోర్ట్ చేసేది ఇరాన్కి $1.66 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. మనం ఇరాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటిది అరౌండ్ $672 మిలియన్ మనకైతే కనుక ఇంపోజ్ చేయబడడం అయితే జరుగుతుంది. ఇండియాకి ఇరాన్కి మధ్యన చాలా డిఫరెంట్ ప్లాట్ఫారమ్స్ అయితే కనుక మెకానిజమ్స్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ కమిటీ మీటింగ్స్, ఫారిన్ ఆఫీస్ కన్సల్టేషన్స్ అని, సెక్యూరిటీ కన్సల్టేషన్స్ అట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ లెవెల్, జాయింట్ కౌన్సిలర్ కమిటీ మీటింగ్స్ అంటూ డిఫరెంట్ మెకానిజమ్స్ని మనం అయితే కనుక ఎస్టాబ్లిష్ చేసి ఫర్దర్గా డిఫరెంట్ స్ట్రాటజిక్ అండ్ సెక్యూరిటీ ఇష్యూస్ మీదన మనం అయితే కనుక డిస్కస్ చేయబడడం అయితే కనుక జరిగింది. అండ్ రీసెంట్గా జరిగినటువంటి 16th బ్రిక్స్ సమ్మిట్కి సంబంధించి కూడా ఇది ఎక్కడ జరిగింది మనకి కజాన్ రష్యాలో మనకి జరిగిందండి. యాజ్ ఏ రిజల్ట్ ఏం డిక్లరేషన్ అడాప్ట్ చేసుకున్నారు? కజాన్ డిక్లరేషన్ అనేది అడాప్ట్ చేసుకున్నారు. ఇదే క్వశ్చన్ అడుగుతారు. కజాన్ డిక్లరేషన్ ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ పర్టికులర్ రీజనల్ గ్రూప్స్ అని అడుగుతారు మనకి. లైక్ G20 అని, లేకపోతే మనకి ఏంటి అని అంటే కనుక బ్రిక్స్ అని, బిమ్స్టెక్ అని, ఇలాంటి రకరకాల ఆప్షన్స్ అయితే ఇవ్వబడడం జరుగుతుంది. అండ్ దేర్ ఆర్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చబహర్ పోర్ట్ ఈజ్ వన్ ప్రాజెక్ట్. ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. ఇక ఎనర్జీ కోఆపరేషన్ విషయానికి వస్తే కనుక ఇరాన్ మీదన
యుఎస్ఏ వాళ్ళు శాంక్షన్స్ అనేటువంటివి ఇంపోజ్ చేయబడడం జరుగుతుంది. ఎందుకని? ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తోంది. అది మొత్తం ఎంటైర్ ప్రపంచానికే మనకి ఏంటి అని అంటే కనుక అది ప్రమాదకరం. కాబట్టి దాన్ని ఎలాగైనా ఆపించాలి అని చెప్పి యుఎస్ఏ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇరాన్ మీద శాంక్షన్స్ ఇంపోజ్ చేస్తున్నారు. శాంక్షన్స్ ఇంపోజ్ చేయడం అంటే ఇప్పుడు ఇరాన్ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తారండి, ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ అనమాట. వాళ్ళ ఆయిల్ ఎవరు కొనుక్కోకూడదు అంటూ వాళ్ళ మీద శాంక్షన్స్. మరి ఎప్పుడైతే వాళ్ళ ఆయిల్ ఎవరు కొనుక్కోరో వాళ్ళకి డబ్బులు రావు. డబ్బులు ఎప్పుడైతే రావో మనకి ఏంటంటే కనుక న్యూక్లియర్ వెపన్స్ని, అణుబాంబులు తయారు చేయడానికి ఫండింగ్ అనేటువంటిది ఉండదు. ఆ విధంగా మనకేంటి అని అంటే కనుక ఐసోలేట్ చేయడం గురించి మనకేంటంటే కనుక ఈ విధంగా మనకైతే కనుక చేస్తున్నారు. సో హియర్ ఇంతకుముందు మనం చూసుకుంటే బిఫోర్ 2019 అరౌండ్ 12% ఆఫ్ ద ఇండియాస్ క్రూడ్ ఆయిల్ రిక్వైర్మెంట్స్ అనేటువంటివి మనకి ఇరాన్ అయితే కనుక ఫుల్ఫిల్ చేసేది. అండ్ మోస్ట్ రీసెంట్లీ 2024లో ఇరాన్ యొక్క క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ తీసుకుంటే అరౌండ్ 3.4 మిలియన్ బ్యారెల్స్ పర్ డే. అంటే మన యొక్క ఎనర్జీ సెక్యూరిటీని ఫుల్ఫిల్ చేయడం గురించి ఇరాన్ కెన్ ప్లే ఏ క్రూషియల్ రోల్ అనమాట ఇక్కడ. దెన్ అనదర్ ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్లో ఏంటి మెయిన్ ఇంపార్టెంట్ ప్రాజెక్టు? చబహార్ పోర్ట్ కదా. ఈ చబహార్ పోర్టు మనకి ఒక ఆల్టర్నేటివ్ రూట్ని మనకైతే కనుక ఇవ్వడం జరుగుతుంది. బైపాసింగ్ దిస్ స్ట్రైట్ ఆఫ్ హోర్మోజ్ని బైపాస్ చేస్తూ మనకేంటి అని అంటే కనుక ఒక ఆల్టర్నేటివ్ రూట్ని మనకైతే ఇవ్వబడడం జరుగుతుంది. మొన్న మనకేంటంటే 2024లో ఇండియా అండ్ చైనా ఒక 10-year ఆపరేషనల్ కాంట్రాక్ట్ని అయితే కనుక మనకి సైన్ చేయబడడం జరిగిందండి. క్లియర్? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్. కానీ కొన్ని కన్సర్న్స్ ఆర్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ మనకి ఇరాన్ మీద ఇంపోజ్ చేస్తున్నటువంటి శాంక్షన్స్ కానీ, లేకపోతే మనకి ఏంటంటే కనుక డిఫరెంట్ జియో పొలిటికల్ టెన్షన్స్. ఎందుకంటే ఇక్కడ ఇరాన్, సౌదీ, ఇజ్రాయిల్, యుఎస్ఏ అండ్ ఇజ్రాయిల్ ఆర్ స్ట్రిక్ట్లీ ఎగెనెస్ట్ ఇరాన్. కానీ మనకేంటంటే కనుక అటు ఒక పక్కన యుఎస్ఏ, ఇజ్రాయిల్ కావాలి, అండ్ అలాగనే మనకేంటి అని అంటే కనుక ఇరాన్ కూడా మనకైతే కనుక కావాలండి. దెన్ ఎనర్జీ డిపెండెన్సీ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ థింగ్ మనకి. సో ఈ యొక్క ఇష్యూస్ మనకి చూసుకుంటే కనుక దీనికి సంబంధించి మెయిన్స్ క్వశ్చన్ మనకి ఎలా అడుగుతారు అని అంటే కనుక డిస్కస్ ద ఎవాల్వింగ్ నేచర్ ఆఫ్ ఇండియా ఇరాన్ రిలేషన్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ రీజనల్ స్టెబిలిటీ, కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ అండ్ ఎమర్జింగ్ ఛాలెంజెస్ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్ దట్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. Next article, Iran's president visit the site of port blast that killed 40 and as well as injured 1000. So recently there was one such important port దగ్గర మనకి అయితే కనుక బ్లాస్ట్ అయితే జరిగింది. అరౌండ్ యాజ్ ఎ రిజల్ట్ 40 మెంబర్స్ అయితే కనుక చనిపోయారు అండ్ అరౌండ్ 1000 మెంబర్స్ అయితే కనుక మనకి ఇంజూర్ అవ్వడం జరిగిందండి. సో రీసెంట్గా మనకి ఈ యొక్క బ్లాస్ట్ వల్ల అరౌండ్ 40 మంది అయితే చనిపోయారు అండ్ 1000 మెంబర్స్ అయితే కనుక ఇంజూర్ అవ్వడం అయితే కనుక జరిగింది. అండ్ దిస్ వాజ్ వన్ సచ్ ఇంపార్టెంట్ పోర్ట్, షహీద్ రాజీ పోర్ట్ అనమాట. ఎక్కడుంది మనకి? ఇది సదరన్ ఇరాన్లో మనకైతే కనుక ఉంది అండ్ లొకేటెడ్ నియర్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ స్ట్రైట్స్ దట్ ఈస్ నోన్ యాజ్ స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్. ఈ స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ దగ్గర మనకి ఏంటంటే కనుక అరౌండ్ 1/5 ఆఫ్ ద వరల్డ్స్ ఆయిల్ అవుట్పుట్ అయితే కనుక పాస్ అవుతుందంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ట్రేడింగ్ రూట్ అనమాట. మరి అంత ట్రేడింగ్ రూట్ దగ్గర ఇలాంటి యాక్సిడెంట్స్ అనేటువంటివి మనకి జరగడం అనేటువంటిది ఖచ్చితంగా ఇన్స్టెబిలిటీ అనేటువంటిది పెంచడం జరుగుతుంది. సో హియర్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే కనుక స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ గురించి మనకైతే కనుక తెలియాలి. స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ గురించి మనం తీసుకుంటే కనుక ఐ ఫర్గాట్ టు యాడ్ ద మ్యాప్. సో వేర్ యూ కెన్ సీ ఇన్ ద మ్యాప్ స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్. ఇంతకుముందు ప్రీవియస్ క్లాసెస్లో మనం అయితే కనుక యాడ్ చేయబడడం జరిగింది. ఇది మనకి ఏంటంటే కనుక ఇట్స్ ఎ వాటర్వే, నారో వాటర్వే అనమాట బిట్వీన్ ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అరేబియన్ పెనిన్సులా. ఇది మనకి దేన్ని కనెక్ట్ చేస్తుంది అని అంటే ఈ 2 థింగ్స్ని. ఒకటి వచ్చేసి పర్షియన్ గల్ఫ్ అండ్ రెండోది వచ్చేసి గల్ఫ్ ఆఫ్ ఒమన్. పర్షియన్ గల్ఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ని మనకైతే కనుక కనెక్ట్ చేసేటువంటి ఇంపార్టెంట్ స్ట్రైటే ఈ స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ అనేటువంటిది. ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ అరౌండ్ 167 కిలోమీటర్స్ అయితే మనకి లాంగ్ ఉంటుంది. దెన్ ఇది మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ నారోస్ టువర్డ్స్ ద నార్త్ బట్ ఇట్ ఈస్ వైడ్ ఎనఫ్ ఫర్ ద ప్యాసేజ్ ఆఫ్ ద లార్జ్ వెజల్స్. క్లియర్? సో స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ కనెక్ట్స్ అని చెప్పేసి మనకు అడుగుతూ ఉంటారు. స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక పర్షియన్ గల్ఫ్ని, గల్ఫ్ ఆఫ్ ఒమన్ని మనకైతే కనుక కనెక్ట్ చేస్తుంది అనేటువంటి పాయింట్ మనకు తెలియాలి. ఇప్పుడు ఈ యొక్క స్ట్రైట్కి దగ్గరలో ఉండేటువంటి ఈ యొక్క షహీద్ పోర్ట్కి ఏదైతే మనకి ఇక్కడ బ్లాస్ట్ జరిగిందో దట్ ఈస్ డెఫినెట్లీ
మనకి కొంత ఇన్స్టెబిలిటీ అనేటువంటిది క్రియేట్ అయితే మనకి చేస్తుంది. దిస్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ important one. Pakistan supporters to face NSA, says Assam Chief Minister. సో రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక ఎవరైనా కూడా పాకిస్తాన్ని డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సపోర్ట్ చేసేటువంటి వాళ్ళ మీదన నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ని ఇన్వోక్ చేయబడడం జరుగుతుంది. సో దే విల్ బి బుక్డ్ అండర్ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ఇఫ్ యూ డూ ఎనీ కైండ్ ఆఫ్ యాంటీ ఇండియా స్టేట్మెంట్స్ని కానీ లేకపోతే పాకిస్తాన్ని ఇలా సపోర్ట్ చేయడం కానీ ఈ యొక్క రిమార్క్స్ని మనకి ఏంటి అని అంటే కనుక ఓవర్ ద పహల్గామ్ టెర్రర్ అటాక్కి సంబంధించినటువంటి ఎవరైనా సరే ఇదే రాశారు చూడండి. We will arrest anyone who makes an anti-India statement under the NSA. ఈ ఆర్టికల్ మొత్తంలో మనకి తెలియాల్సింది ఏంటంటే కనుక ఈ యొక్క నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అనేటువంటి దాని గురించి మనకి తెలియాలి. మనకి బ్రిటిష్ టైం నుంచి కూడా మనకి దిస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ప్రివెంటివ్ డిటెన్షన్ అనేటువంటిది ఉండేదన్నమాట. ప్రివెంటివ్ డిటెన్షన్ అని చెప్పేసి ఉండేది. ఆ తర్వాత ఇండిపెండెన్స్ తర్వాతను కూడా మనం ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ అనేటువంటి లాస్ని ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అని ఇలా మనం ఏంటి అని అంటే కనుక ఇది చేస్తూ ఫైనల్గా నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ని మనం అయితే కనుక తీసుకుని వచ్చాం. అంటే ఎవరైనా మన యొక్క కంట్రీకి సంబంధించి ఇండియన్ ఇంట్రెస్ట్స్ని ఎఫెక్ట్ చేయడం గురించి అటాక్ చేసేటువంటి వాళ్ళ మీదన ఈ యొక్క నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ని మనకైతే కనుక స్లాప్ చేయబడడం జరుగుతుంది. అంటే దే విల్ బి బుక్డ్ అండర్ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్. మన యొక్క అస్సాం చీఫ్ మినిస్టర్ రీసెంట్గా వార్న్ చేస్తున్నారు. ఎనీవన్ హూ ఈస్ ఫౌండ్ సపోర్టింగ్ పాకిస్తాన్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ విల్ బి డిటైన్డ్ అండర్ ద నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ following the arrests which are linked to anti-India remarks after the Pahalgam terror attack. సో మిగతా పాయింట్స్ అన్నీ కూడా మనకి ఏంటి అనేటువంటి దానికన్నా కూడా మెయిన్ తెలియాల్సింది ఏంటండి, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ గురించి మనకి చాలా క్లియర్గా తెలియాలి. ఈ NSA అనేటువంటిది మనకి బ్రిటిష్ కాలం నుంచి ఉండేటువంటి ఆ ప్రివెంటివ్ డిటెన్షన్ లాస్ అప్పటి నుంచి ఉండేటువంటి వాటిని మనం ఏంటి అని అంటే కనుక పోస్ట్ ఇండిపెండెన్స్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఇందాక అనుకున్నాం కదా ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ 1950 అని, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ 1971, ఇలా వీటిలన్నిటిని రీప్లేస్ చేసుకుంటూ ఫైనల్గా మనకు వచ్చింది నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ 1980. ఈ NSA మనకి ఏం చేస్తుందంటే ఇట్ విల్ అలౌ to detain any individual by the central or state governments టు మెయింటైన్ ద నేషనల్ సెక్యూరిటీ. అంటే మన యొక్క నేషనల్ సెక్యూరిటీకి థ్రెట్ ఉంది అని అన్నప్పుడు ఆ పర్టికులర్ ఇండివిజువల్ని మనం ఏంటంటే కనుక నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అండర్లో మనం డీటైన్ చేసేయచ్చు. ఎంతలా డీటైన్ చేయొచ్చు అంటే వీ కెన్ డీటైన్ దెమ్ వితౌట్ ఎనీ ఫార్మల్ ఛార్జెస్ అప్ టు అబౌట్ 12 months. అంటే వాళ్ళ మీద ఎటువంటి ఛార్జ్ మనకి ఏంటి అని అంటే కనుక ఫ్రేమ్ చేయకుండా 12 months పాటు మనకి ఏంటి అని అంటే కనుక డీటైన్ చేసేయచ్చు. అండ్ వాళ్ళని ఎందుకు డీటైన్ చేశారో కూడా వాళ్ళకి వీ నీడ్ నాట్ సే అప్ టిల్ 10 days, అంటే డీటైన్ చేసినటువంటి 10 రోజుల పాటు కూడా వాళ్ళకి ఎటువంటి రీజన్ కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం లేకుండానే మనం డీటైన్ చేయొచ్చు. జనరల్లీ గవర్నమెంట్ ఏంటంటే జర్నలిస్ట్ మీద లేకపోతే ఇలాంటి వాళ్ళు ఎవరైతే గవర్నమెంట్కి ఎగెనిస్ట్గా ఉంటూ ఉంటారో యాంటీ గవర్నమెంట్ సెంటిమెంట్స్ ఇచ్చేస్తూ ఉంటారో అలాంటివి వాళ్ళని మీద ఇచ్చేయడం గురించి NSA అనేటువంటి దాన్ని కూడా మిస్యూజ్ చేస్తూ ఉంటారని చెప్పేసి చాలా ఎక్స్పర్ట్స్ మనకైతే ఈ యాక్ట్ని క్రిటిసైజ్ చేయడం అయితే కనుక జరుగుతుందన్నమాట. సో సమ్ స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ రీసెంట్లీ ఇన్వోక్డ్ NSA ఫర్ డిటైనింగ్ ద ఇండివిజువల్స్ హూ ఈజ్ అక్యూజ్డ్ ఆఫ్ మేకింగ్ ద యాంటీ ఇండియా రిమార్క్స్. సో దీనికి సంబంధించిన పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ మనకి ఎలా ఉంటుంది, డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ అండ్ కన్సర్న్స్ which are associated with the usage of National Security Act NSA in maintaining the internal security in India. ఎస్, ఈ ఓవరాల్ ఆర్టికల్లో మనకు తెలియాల్సింది దేని గురించి అండి, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ NSA గురించి మనకైతే కనుక తెలియాలి. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. 2 years on, స్మైల్ స్కీమ్ బేర్లీ రెడ్యూసెస్ బెగ్గరీ, రెస్క్యూస్ ఓన్లీ 970 persons అంటూ మనకి ఏంటంటే ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయింది. సో ఏంటంటే రీసెంట్గా ఈ యొక్క స్మైల్ స్కీమ్ అని చెప్పేసి మనకైతే కనుక తీసుకుని వచ్చారండి. సో స్మైల్ స్కీమ్ అని చెప్పేసి ఈ స్కీమ్ అండర్లో మన యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే కనుక దీంట్లో 2 సబ్ స్కీమ్స్ ఉంటాయి. ఒకటి ట్రాన్స్జెండర్కి సంబంధించినటువంటిది, రెండోది ఏంటి అని అంటే కనుక బెగ్గర్స్కి సంబంధించినటువంటిది. సో ఈ యొక్క బెగ్గర్స్
బెగ్గర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని మనకి ఏంటి అని అంటే కనుక రీహాబిలిటేట్ చేయడం గురించి ఈ యొక్క సర్వే అనేటువంటిది కండక్ట్ చేశారు. సో యాజ్ ఆఫ్ నౌ 2 సంవత్సరాల తర్వాతకి మనం ఏంటంటే కనుక మనము ఓన్లీ ఎంతమందిని చూడండి, ఓన్లీ 9,958 సచ్ ఇండివిజువల్స్ అక్రాస్ 81 సిటీస్ అండ్ టౌన్స్ని మనకైతే కనుక ఐడెంటిఫై చేయబడడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ స్మైల్ స్కీమ్ ఎంతమంది బెగ్గర్స్ ఉన్నారు అంటూ ఐడెంటిఫై చేశారు 81 సిటీస్లో. లెస్ దాన్ 10,000 ఇండివిజువల్స్ ఉన్నారు అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక వీళ్ళు ఐడెంటిఫై చేయబడడం జరిగింది. కానీ 2001 సెన్సస్ కనుక మనం తీసుకుంటే కనుక ఎంతమంది అంటే 3.72 lakh బెగ్గర్స్ ఉన్నారు అంటూ రికార్డు చేయబడడం జరిగిందండి. మనకి ఇక్కడ ఈ ఆర్టికల్లో మనకి దేని గురించి తెలియాలి, స్మైల్ స్కీమ్ గురించి ఏమి ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి అనేటువంటి దాని గురించి మనకైతే కనుక ఈ ఆర్టికల్లో తెలియాలి. సో హియర్ ఇఫ్ యూ సీ 2 years after its launch, the Smile scheme has identified just fewer than 10,000 beggars and rehabilitated వాళ్ళలో 970 individuals despite much larger estimates of beggars across the India. అసలు ఈ స్మైల్ స్కీమ్ని ఎవరు తీసుకుని వచ్చారు, మనకి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వాళ్ళు మనకి తీసుకుని రావడం జరిగింది. వేర్ ఐడియా ఏంటంటే టు ఐడెంటిఫై, టు సర్వే దెమ్ అండ్ టు రీహాబిలిటేట్ దీస్ బెగ్గర్స్. So far only 9,000 individuals were identified. Out of this only 970 persons have been rescued, including the 352 children అని చెప్పేసి మనకైతే కనుక చెప్పబడడం జరుగుతుంది. 2011 సెన్సస్ తీసుకుంటే 3.72 lakh బెగ్గర్స్ అయితే కనుక ఉన్నారు అక్రాస్ ఇండియా. కానీ వీళ్ళు కండక్ట్ చేసినటువంటి సర్వే ప్రకారంగా అంటే ఓన్లీ 81 సిటీస్లో మనకి కండక్ట్ చేశారు. వీళ్ళు ఐడెంటిఫై చేసింది ఈవెన్ లెస్ దాన్ 10,000 అని చెప్పేసి మనకి చెప్పబడడం జరుగుతుంది. స్మైల్ స్కీమ్ అనేటువంటిది ఇంతకు ముందు ఉండేటువంటి స్కీమ్స్ ఇద్దరు గురించి, అంటే ఒకటి బెగ్గర్స్ గురించి, రెండోది ట్రాన్స్జెండర్ పర్సన్స్ గురించి ఉండేవి. ఆ స్కీమ్స్ అంతటిని మర్జ్ చేసేసి ఒకటే స్కీమ్ స్మైల్ స్కీమ్గా మనకు పెట్టారు. దీంట్లో 2 సబ్ స్కీమ్స్ ఉంటాయి. ఒకటి సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఫర్ కాంప్రిహెన్సివ్ రీహాబిలిటేషన్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్, సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఫర్ కాంప్రిహెన్సివ్ రీహాబిలిటేషన్స్ ఆఫ్ పర్సన్స్ హు ఆర్ ఎంగేజ్డ్ ఇన్ బెగ్గింగ్. అయితే అంటే ఈ ట్రాన్స్జెండర్ పర్సన్స్ యొక్క వెల్ఫేర్ గురించి అండ్ అలాగనే మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క బెగ్గింగ్లో ఇన్వాల్వ్ అయినటువంటి పీపుల్ని మనం రెస్క్యూ చేసి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం గురించి ఈ స్కీమ్ని అయితే కనుక మనకి తీసుకుని రావడం జరిగిందండి. క్లియర్? సో మెయిన్ ఇంపార్టెంట్ మనకు తెలియాల్సినటువంటిది స్మైల్ స్కీమ్ గురించి మనకు తెలియాలి. దెన్ ఛాలెంజెస్ ఏంటి మనకి కంపేర్ టు ద పాపులేషన్ డిపెండెంట్ అపాన్ బెగ్గింగ్. So smile scheme is basically associated with transgender persons and as well as persons who are engaged in that of the begging అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతారు. వీళ్ళకి మనం ఏం చేస్తాము అంటే ఎగ్జిస్టింగ్ షెల్టర్ హోమ్స్ని యూటిలైజ్ చేసుకోవడము, లేకపోతే న్యూ డెడికేటెడ్ షెల్టర్ హోమ్స్ని క్రియేట్ చేయడం. బికాస్ దీస్ ఆర్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్. ఇందాక మనం అనుకున్నాం కదా మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అని మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం కదా. ఈ యొక్క బెగ్గర్స్ కానీ లేకపోతే ట్రాన్స్జెండర్స్ కానీ దీస్ ఆర్ అదర్ సెక్షన్స్ ఆఫ్ అవర్ సొసైటీ. సో హూ కమ్స్ అండర్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ హూ ఆర్ మోర్ వల్నరబుల్ టువర్డ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ అండి. Critically evaluate the Smile scheme approach in addressing the issues of beggary and transgender welfare in India can be a potential mains question that we are expected to know. Moving on to the next one. So moving to the next one, DGCA puts the out advisory over the airspace restrictions. సో రీసెంట్గా పాకిస్తాన్ వాళ్ళ యొక్క ఎయిర్ స్పేస్ని మనకి ఏంటి అని అంటే కనుక రిస్ట్రిక్ట్ చేయబడడం జరిగింది. అంటే వాళ్ళ యొక్క ఎయిర్ స్పేస్ యూజ్ చేసి మనం ఏంటి అని అంటే కనుక మన యొక్క ఫ్లైట్స్ అనేటువంటివి వెళ్ళకూడదు. దీనికి సంబంధించి మన యొక్క డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు మొత్తం అన్ని ఎయిర్లైన్స్కి అంటే ఇండియన్ ఎయిర్లైన్స్కి ఒక అడ్వైజరీ ఇష్యూ చేశారు. ఏమని, మీరు ప్యాసింజర్స్కి క్లియర్గా చెప్పండి ఏమని, పాకిస్తాన్ యొక్క ఎయిర్ స్పేస్ అనేటువంటిది ఈ విధంగా క్లోజ్ అవ్వబడడం జరిగింది బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఇండియా-పాకిస్తాన్ టెన్షన్స్, పర్టికులర్లీ విత్ రెస్పెక్ట్ టు పహల్గామ్ టెర్రర్ అటాక్. అందుకని మనము ఆల్టర్నేటివ్ రూట్స్ అనేటువంటివి మనం తీసుకుంటున్నాము, దీని వలన టైం అనేటువంటిది ఇంక్రీజ్ అవ్వచ్చు అంటూ ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ముందుగానే ప్యాసింజర్స్కి ఇన్ఫామ్ చెయ్యాలి అంటూ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఎవరికి ఇష్యూ చేశారండి, ఈ ఇండియన్ ఎయిర్లైన్స్ అందరికీ, లేకపోతే దోస్ ఎయిర్లైన్స్ విచ్ ఆర్ ఆపరేటింగ్ ఇన్ ఇండియాకి మనకి ప్రొవైడ్ చేయబడడం జరిగింది. మెయిన్లీ ప్రీ-ఫ్లైట్ ప్యాసింజర్ కమ్యూనికేషన్, ఇన్-ఫ్లైట్ క్యాటరింగ్ అండ్ కంఫర్ట్, మనం ఏంటంటే మెడికల్ ప్రిపేర్డ్నెస్ అండ్ ఆల్టర్నేటివ్ ఏరోడ్రోమ్స్ ఉండాలి, కస్టమర్ సర్వీస్ అండ్ సపోర్ట్ రెడీనెస్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి, అండ్ ఇంట్రా డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ అనేటువంటిది ఉండాలి అంటూ మనకి యొక్క
ఎయిర్లైన్స్ గురించి చెప్పబడడం జరిగింది. ఎయిర్లైన్స్ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ ఆల్ ప్యాసింజర్స్ ఆర్ ప్రొయాక్టివ్లీ ఇన్ఫార్మ్డ్ అబౌట్ చేంజ్ ఇన్ ద రూటింగ్ అండ్ రివైజ్డ్ టోటల్ ఎక్స్పెక్టెడ్ ట్రావెల్ టైమ్. సో ఆల్సో ద పాసిబిలిటీ ఆఫ్ ఎ టెక్నికల్ స్టాప్ అట్ ఇంటర్మీడియట్ ఎయిర్పోర్ట్ షుడ్ ఆల్సో బి ఇన్ఫార్మ్డ్ టు ద ప్యాసింజర్స్. సో మనము క్లియర్గా ప్యాసింజర్స్కి ఎయిర్లైన్స్ ఇన్ఫార్మ్ చేయాలి అంటూ డీజీసీఏ మనకి చెప్పడం జరిగింది. ఈ యొక్క డీజీసీఏ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేటువంటిది మనకి స్టాట్యూటరీ బాడీ అండి. ఇది మనకి ఇట్స్ ఎ రెగ్యులేటర్ ఫర్ ద సివిల్ ఏవియేషన్. ఇట్ ఈస్ ద రెగ్యులేటర్ ఆఫ్ ద సివిల్ ఏవియేషన్ సెక్టార్కి సంబంధించినటువంటి రెగ్యులేటరీ బాడీ అనమాట. ఇది ఏ మినిస్ట్రీ అంటర్లోకి వస్తుంది? ఇంకా ఆటోమేటిక్గా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కదా. అంటే ప్యాసింజర్కి సంబంధించినటువంటి సేఫ్టీ గురించి చూసుకునేది డీజీసీఏనే. ఎప్పుడైనా ఎయిర్ యాక్సిడెంట్స్ జరిగితే కనుక వాటికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ క్యారీ అవుట్ చేసేది డీజీసీఏనే. పైలట్స్కి వీళ్ళకి లైసెన్సెస్ అది కూడా ప్రొవైడ్ చేయడము డీజీసీఏ మనకి చూసుకుంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బాడీ అనమాట, మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలియాల్సినటువంటి బాడీ. క్లియర్? దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Coming to the today's question. Smile scheme is often seen recently in the news. Is launched by which of the following ministry? Ministry of Home Affairs, Ministry of Social Justice and Empowerment, Women and Child Welfare, Commerce and Industry. If you know the answer, please comment your answer and alage if you have liked the video, please do like it, and let's meet again in the next Hindu news analysis. Until then, happy learning, all the best, bye bye and take care.